ఇకపోతే పైరసీ. 'పుష్పకనే' కాదు చాలా సినిమాలకి పైరసీ గురించి ఒక భయం అనేది ఉంటది. ఎందుకంటే ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు పైరసీ అనే ఒక భూతం అతన్ని భూస్థాపితం చేసేస్తది. అందుకని చెప్పేసి ఎందుకంటే 3 రోజులు, 4 రోజుల్లో ప్రింట్లు బయటికొచ్చేస్తున్నాయి. పిచ్చి పిచ్చి ప్రింట్‌లే. మంచిగా చూడాలంటే థియేటర్‌కెళ్ళే వాళ్ళు ఉన్నారు గానీ, ఎంత పిచ్చి ప్రింట్‌లైనా అసలు ఈ సినిమా ఏంటో చూడ్డానికి చూసేవాళ్ళు గూడా కొంతమంది ఉంటారు గదా! సో, ఈ రకంగా పైరసీని అరికట్టడానికంటే మనం తీసుకునే నిర్ణయాలు పెద్దగా ఏమి ఉండవు. చాలా సింపుల్ సొల్యూషన్స్ ఇప్పటిదాకా ఎందుకు వీళ్ళు అమలు పరచట్లేదో తెలీదు గానీ, అంత పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కే మనం ఫోన్‌లు తీసుకుంటే మళ్ళా మన ఫోన్‌లు మనకి ఇచ్చేస్తున్నారు. లక్షల మంది ఫోన్‌లు. నెక్స్ట్ 'బిగ్ బాస్‌కి' ఎవడన్నా ఎళ్ళినా గూడా వాళ్ళ ఫోన్‌లు తీసుకుంటారు. 'రాజమౌళి' గారి షూటింగ్‌కి ఎవరైనా ఎళ్తే చూడండి ఖచ్చితంగా ఫోన్‌లు తీసుకొని షూట్ అయ్యాక ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి మనకి. అంటే వాళ్ళు షూటింగ్ అప్పుడే ఇంత ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు, రిలీజ్ తర్వాత గూడా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత కూడా మనదే గదా! థియేటర్‌లో మహా అంటే 1000 మంది ఉంటారు. వాళ్ళ ఫోన్‌లు ఎళ్ళేటప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు ఇచ్చేస్తే ఏంటి ఒకప్పుడు ఫోన్‌లు లేని టైంలోనే సినిమాలు 175 రోజులు, 250 రోజులు, 300 రోజులు నడిచిన రోజులున్నాయి. ఫోన్‌లు లేవప్పుడు. ఇట్లాంటివన్నీ లేవు. ఇప్పుడు ఫోన్‌లొచ్చాకే సినిమా పడిపోయింది. అంటే అందరూ అనట్ల. కొంతమందుంటారు. కొంతమంది స్టేటస్‌లు పెట్టి వదిలేస్తారు. కొంతమంది వాళ్ళ స్టార్ హీరో రాగానే సెల్ఫీలు దిగాలనుకుంటారు. బట్ అందరూ అలా ఉండరు గదా! ఆళ్ళ ముసుగులో ఇంకెవడెవడెవడో వస్తాడు. వాడు సినిమానంతా తీసేసి ఆన్‌లైన్‌లో పెడతాడు. సో, సినిమా పైరసీ అయ్యేది థియేటర్స్ నుంచే. కాపాడుకునే బాధ్యత మనకు కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు కూడా ఈ ఫోన్‌లు తీసుకొని మళ్ళీ ఫోన్‌లు ఇస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. థాంక్ యూ సో మచ్.